నమస్కారం. రామాయణం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది రామ్ లక్ష్మణులు మరియు సీతమ్మవారు. కానీ ఈ కథలో కనిపించిన ఒక గొప్ప వీరనారి ఉంది. ఆమె ఊర్మిళాదేవి. తన భర్త లక్ష్మణుడు శ్రీరాముడి సేవలో నిమగ్నం కావాలని ఆమె ఏకంగా 14 ఏళ్లు నిద్రలోనే గడిపింది. అసలు ఊర్మిళ ఎందుకు నిద్రపోయింది? ఆ నిద్ర వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు లక్ష్మణుడు కూడా తన అన్నయ్యను వదిలి ఉండలేక అడవికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. అప్పుడు లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు. ఊర్మిళ కూడా తన భర్తతో అడవికి వస్తానంటుంది. కాని లక్ష్మణుడు ఇలా అంటాడు. ఊర్మిళ, నేను అడవికెళ్లేది అన్నయ్యకు వదినకు సేవ చేయడానికి. నువ్వొస్తే నీ బాధ్యతతో నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేను. కాబట్టి నువ్వు అయోధ్యలోనే ఉండి పెద్దలను చూసుకోవాలి. భర్త మాటను గౌరవించి భారమైన హృదయంతో ఆమె అయోధ్యలోనే ఉండిపోవడానికి అంగీకరిస్తుంది. అడవికి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. రాముడు సీత నిద్రిస్తున్న సమయంలో వారికి రక్షణగా ఉండాలని భావిస్తాడు. అందుకే 14 ఏళ్లపాటు తను అస్సలు నిద్రపోకూడదని నిశ్చయించుకుంటాడు. అడవిలో మొదటి రాత్రి లక్ష్మణుడు విల్లు పట్టుకుని కాపలా కాస్తుండగా మిద్రాదేవి ప్రత్యక్షమవుతుంది. లక్ష్మణ, ప్రకృతి నియమం ప్రకారం ప్రతి జీవి నిద్రపోవాల్సిందే. నువ్వు నిద్రను ఆపలేవు. అమ్మా, నేను నా అన్నయ్యకి సేవ చేయాలి. నేను నిద్రపోతే వారికి రక్షణ ఎవరిస్తారు? దయచేసి నాకు 14 ఏళ్లపాటు నిద్ర రాకుండా వరమివ్వు. అప్పుడు నిద్రాదేవి ఇలా అంటుంది. సరే, కాని ప్రకృతి సమతుల్యత దెబ్బతినకూడదు. నీకు బదులుగా నీ వంతు నిద్రను మరెవరైనా అనుభవించాలి. అప్పుడు లక్ష్మణుడు తన భార్య ఊర్మిళను తలుచుకుంటాడు. మిద్రాదేవి అయోధ్యలోని ఊర్మిళ దగ్గరికి వెళ్తుంది. విషయం తెలుసుకున్న ఊర్మిళ ఎంతో సంతోషంగా, నా భర్త శ్రీరాముడి సేవలో నిమగ్నం కావడమే నాకు ముఖ్యం. ఆయన వంతు నిద్రను కూడా నేనే స్వీకరిస్తాను. ఆయన అడవి నుంచి తిరిగి వచ్చే వరకు నేను నిద్రలోనే ఉంటాను అని ప్రాధేయపడుతుంది. అలా ఊర్మిళాదేవి 14 ఏళ్లపాటు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మణుడు అడవిలో 14 ఏళ్లు రెప్పవేయకుండా రాముడికి సేవ చేస్తాడు. రావణ సంహారంలో ఇంద్రజిత్తును చంపడం కేవలం లక్ష్మణుడికే సాధ్యమైంది. ఎందుకంటే ఇంద్రజిత్తుకున్న వరం ప్రకారం 14 ఏళ్లపాటు నిద్రాహారాలు మాన్న వ్యక్తి చేతిలోనే అతనికి మరణం ఉంటుంది. ఊర్మిళాదేవి చేసిన ఆ త్యాగం వల్లే లక్ష్మణుడు ఆ విజయాన్ని సాధించగలిగాడు. రామాయణంలో సీతమ్మ కష్టాల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ భర్త విజయం కోసం 14 ఏళ్లు ప్రాణంతో ఉన్న శిలలా నిద్రపోయిన ఊర్మిళాదేవి త్యాగం అజరామరం.